పంజాబ్ విషయంలో ఈ డబుల్ గేమ్ ఎందుకు? ఎందుకంటే మీరు వాళ్ళ మద్దతుదారులు కాబట్టి నోరు మూయిస్తారు. ఓహో, నేను బీజేపీకి అమ్ముడుపోయానంటావా? అయితే మీరు పంజాబ్ కోసం మాట్లాడలేదు, ఫార్మసీ స్కామ్ కోసం మాట్లాడలేదు. మరి మీరు ఎంత కమ్ముడుపోయారా? భగవంత్ మ్యాన్ మీకెంత విసిరేశాడు? లేదా కేజ్రీవాల్ ఎంత ఇచ్చాడు? ఎన్ని కోట్ల కమ్ముడుపోయారు ఈ కాక్రోచులు? అంటే మేం మీ తప్పుడు పనిని వ్యతిరేకిస్తే శివుడిని అవమానించిన దహియా తప్పు అని అంటే కాక్రోచ్ నీకు మద్దతు ఇవ్వకపోతే అమ్ముడుపోయినట్ట? భలే ఉంది. 12 ఏళ్ల నా శ్రమను ఒక్క నిమిషం వీడియోతో అమ్ముడుపోయామా అంటావా? పంజాబ్ ఫార్మసీ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడవు? మీ టీం అంతా అమ్ముడుపోయింది. మరి సోనం వాంగ్చుకి ఎంతకు అమ్ముడుపోయాడు? గీతాంజలి వాంగ్చుకి ఎంత కమ్ముడుపోయింది? రంకా ఎంత కమ్ముడుపోయాడు? చెప్పు విజేత దహియా ఎంత కమ్ముడుపోయాడు? స్టేజ్ మీద దెబ్బలు తిన్ని ఆ జనం ఎంత కమ్ముడయ్యారు? మీరు వ్యతిరేకిస్తే నిజాయితీ, మేం వ్యతిరేకిస్తే అవినీతి పరులమా? ఆలోచన మార్చుకోండి. మేం విజిల్ బ్లోయర్లం, ఎవరికి బంధువులం కాదు. పంజాబ్ పేపర్ లీక్ కాదా? ఇప్పుడే జంతర్ మంతర్లో ప్రదర్శనలు జరుగుతుండగానే పంజాబ్లో పేపర్ లీక్ అయింది. 7,000 మంది దరఖాస్తు చేశారు. 29,000 పే స్కేల్. ఒకవేళ వాళ్ళకి అది క్లియర్ అయి ఉంటే బ్లూటూత్ తో 13.5 లక్షలకి పేపర్ అమ్ముడైంది. చెప్పండి డబుల్ గేమ్ గల్లా ఎవరు ఎంత కమ్ముడయ్యారు? నా గురించి అమ్ముడుపోతానా? హరాం కోర్ వెదవల్లారా, పోరాడతాం. అర్థమైందా? ఎమ్మెల్యే అవ్వాలన్న పిచ్చి ఆ పీప్కే గాడికి వాడితో స్టేజ్ మీద కూర్చునే వాడికి ఉంటుంది. మేము అవ్వాలనుకుంటే ఎప్పుడూ అయ్యేవాళ్ళం. అర్థమైందా? ఏం రాసుకున్నా పర్వాలేదు, దేశాన్ని అవమానిస్తే ఊరుకోం. అర్థమైందా? తప్పుడు పనుల్లో ఎవరికి మద్దతు ఇవ్వం.